హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ రాజేశ్వరి కృష్ణ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరూ ఆ దేవుని దయ వల్ల అందరూ హ్యాపీగా, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా సంపాదన అనేది ఆరోగ్యం బాగుంటేనే కదా మనం సంపాదించుకోగలం. నేనైతే అట్లా అనుకుంటాను. ముందుగా అయితే ఆ దేవుడికి లేవగానే ముందు అందరూ బాగుండాలి, అందరితోనూ మనం కూడా హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేనైతే అనుకుంటాను. అసలు విషయం ఏంటంటే, నేను వచ్చేసి చాలా రోజుల నుంచి ఒక విషయం నేను వీడియో రూపంలోనే చూపిద్దాం అనుకున్నాను, కానీ సమయం అనేది రావాలి కదా. ఇప్పుడు ఏంటంటే సమయం వచ్చిందని అనుకుంటున్నాను. అసలు విషయం ఏంటంటే, మనకి నెక్స్ట్ వచ్చేది క్రొత్త సంవత్సరం, అంటే ఉగాది అనమాట. ఈ ఉగాది అనేది ప్రతి ఒక్కరికి హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలి. దాంతోపాటు మనకి ఫైనాన్షియల్గా కూడా వ్యాపారాలు బాగుండాలండి. అంటే ఈ క్రోధినామ సంవత్సరం వచ్చేసి నాకు తెలిసి ఎవరికి బాగాలేదనే చెప్పాలి. ఆరోగ్యము బాగాలేదు, ఫైనాన్షియల్గా కూడా బాగాలేదనే చెప్పాలి. అంటే మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళకి ఎప్పుడో ఒకలానే ఉంటుంది అనుకోండి. అసలు విషయం ఏంటంటే, నేను ఒక 4 years ముందే అనుకుంటాను, కరోనాకి కొంచెం ముందు నేను చిన్న షాప్లో పెట్టుకున్నాను, ఇంటి దగ్గర. ఐ మీన్ బట్టల షాప్లో పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ ఎంట్రన్స్లో మా ఇంట్లోనే షాప్ కింద పెట్టుకున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ రూమ్లో నాది అట్లానే మెషిన్ పెట్టుకుంటాను. అందరికీ కుడతాను కదా, తెలుసు కదా మీకు. ఒక 20 years నుంచి నేను బాగా టైలరింగ్ చేస్తాను. ఎలాగో మనకి టైలరింగ్ టచ్ ఉంది కదా అని చెప్పేసి, మనకి ముఖ్యంగా ఏంటంటే ఫాల్స్లు, లైనింగ్లు మనకి కుట్టడానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి నేను షాప్ అనేది పెట్టుకున్నాను. మరీ హయ్యెస్ట్ కాదనుకోండి, నాకు తగ్గట్టుగా పెట్టుకున్నాను. అదేంటంటే ఒక కరోనా వరకు కూడా బాగానే అమ్మింది. అంటే చిన్న చిన్న షాపులు అనేసరికి, అసలు పెద్ద షాపులే కొంచెం ఇప్పుడైతే కొంచెం డౌన్ అయిపోయాయి. మనలాంటి షాపులు అనేది కొంచెం కష్టమే. కానీ చిన్న చిన్న పండగల టైంలో అమ్మవారికి ఎక్కువ అమ్మవారి పండుగలు అవి జరుగుతుంటాయి కదా, అలాంటి టైంలో ఉగాది, మొన్న జనవరి పెద్ద పండగకి అట్లా పర్వాలేదు. పండగల టైంలో అయితే ఏదో కొద్దిగా పర్వాలేదు అవుతుంది. మిగతా రోజుల్లో అయితే మ్యాక్సిమం చాలా తక్కువనే చెప్పాలి. అయినా సరే మనం ఇంటి దగ్గరే పెట్టుకున్నాం కదా, మనకి ఒక రెంట్ అనేది ఉండదు, ఒక కరెంట్ బిల్ అనేది ఉండదు కదా అని చెప్పేసి అలా కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అది నేను మీకు ఆ షాప్ కూడా చూపిస్తాను. ఐ మీన్ నా షాప్ కూడా చూపిస్తాను మీకు. అసలు విషయం ఏంటంటే, నేను వచ్చేది ఉగాది కదా అని చెప్పేసి కొద్దిగా ఖరీదు చేద్దాము అంటే, సరుకుంది కానీ ఎలా సరుకున్నా కానీ మన కొత్త వెరైటీ అనేది కొంచెం కలిపితే కొంచెం అవుతుందేమో అని ఒక చిన్న ఆశ. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నేనేమి వెరైటీస్ ఏమి ఎక్కువ ఏం తీసుకురావట్లేదు. ప్రస్తుతానికి ఏంటంటే సమ్మర్ కాబట్టి, వచ్చేది ఉగాది కాబట్టి నేనైతే కాటన్ శారీసే ఎక్కువగా తీసుకొద్దామని అనుకుంటున్నాను. కాటన్ శారీస్ అయితే బాగా అవుతాయి. ఇప్పుడు వచ్చేసి కాటన్ శారీస్ తీసుకురావడానికి, ప్లస్ పిల్లలకి టాప్స్ ఉంటాయి కదా, మా అమ్మాయి వయసు లాంటి వాళ్ళకి టాప్స్, ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఎప్పుడు కూడా ట్రెండింగ్లో ఉండేది మన ప్లెయిన్ శారీస్. ఇట్లాంటివి కొన్ని కొన్ని అనుకుంటున్నాను. అక్కడ మన మనీని బట్టి, వెళ్ళే టైంని బట్టి నేను కొద్దిగా ఖరీదు చేసుకుంటాను. వీళ్ళని బట్టి నేను ఖరీదు ఏం చేస్తున్నాను, ఏం కొంటున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను. మ్యాక్సిమం కుదిరితే మాత్రం మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాము, అంటే ఖరీదు చేయడానికి వెళ్తున్నాము. అది మీకు వీలుని బట్టి చూపిస్తాను. అసలు విషయం ఏంటంటే, నేను పెట్టుకున్న షాప్ మీకు ఎప్పుడు చూపించలేదు కదా, నేను అది మీకు ఒకసారి ఒక చిన్న లుక్గా చూపిస్తాను. బాగా హయ్యెస్ట్గా ఏం కాదులేండి. ఈ కరోనా తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద షాపులే చాలా, అంటే వ్యాపారం లేక అలా చాలా డౌన్ అయిపోయాయి. కానీ ఏదో మన ఇంట్లో పెట్టుకుని ఏదో చిన్న చిన్నగా అమ్ముకుని, మెయిన్ ముఖ్యంగా ఏంటంటే నా ఇంట్లోకి నేను స్టిచ్చింగ్ చేయడానికి చాలా అవసరం ఉంటాయి. అందుకని చెప్పేసి నాకైతే ఈ వ్యాపారం అన్నది నాకు అలవాటే. మా నాన్నగారు, మా అమ్మ వాళ్ళ రిలేషన్ అంతా పెద్ద పెద్ద వాళ్ళందరూ, మా వైపు వాళ్ళందరూ కూడా ఎక్కువగా వ్యాపారాలు చేయడం అన్నది మాకు బాగా అలవాటు. నాకు కొద్దిగా బాగా టచ్ ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఈ బట్టల షాప్ అనేది నేను ఎంచుకున్నాను. దేవుని దయ వల్ల వ్యాపారాలు నాకే కాదు ప్రతి ఒక్కరికి బాగుండాలి. ఈ ఇయర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన క్రొత్త సంవత్సరం వచ్చేసి ఉగాది నుంచి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వ్యాపారాలు కూడా బాగుండాలండి. ఎవ్వరికి బాగాలేదు పాపం. అదండి. ఇప్పుడైతే నా చిన్న షాప్ని మీరు ఒక లుక్ వేసేయండి. తర్వాత వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది, నేను ఏం ఖరీదు చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్? ఇదిగో ఫ్రెండ్స్,
ఇది నా చిన్న ప్రపంచం. నాకు వ్యాపారం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా నాన్నగారు అది చేస్తారు. మా నాన్నగారు వల్ల నాకు కొద్దిగా టచ్ ఉంది. అందుచేత నేను వ్యాపారం అనేది పెట్టుకున్నాను. కానీ మరీ ఎక్కువగా ఏమీ అవ్వట్లేదులేండి. ఏదో పర్వాలేదంతే. ఒక్కసారి చూడండి. ఇదన్నమాట. ఆల్మోస్ట్ నేను చాలా వెరైటీసే పట్టుకొస్తాను. ఇదన్నమాట. చున్నీలు, కాటన్ సారీస్, టాప్స్, ఇంకా వచ్చేసి చిన్నపిల్లల బట్టలు కూడా ఎక్కువగా పట్టుకొస్తాను. ఇక్కడ అందరూ కూడా మన దగ్గర చిన్నపిల్లల బట్టలు ఉంటాయని ఒక మంచి పేరు ఉంది. ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. చున్నీలు వచ్చేసి, తర్వాత టాప్స్ కూడా ఎక్కువ తీసుకొస్తాను. సారీస్ ట్రెండింగ్ని బట్టి సారీస్ తీసుకొస్తాను. కానీ ప్రస్తుతం ఇప్పుడైతే కనుక నేను కాటన్ సారీసే తెస్తాను. ఇదండి. లైనింగ్ పీసెస్ వచ్చి ఇవి నాకు ఎక్కువ అవసరం ఉంటాయి. లైనింగ్ పీసెస్ తెస్తాను. టవల్స్, లుంగీలు, చాలా అంటే చాలా వెరైటీస్ పట్టుకొస్తాను. ఇలా అనమాట. చిన్నపిల్లల పట్టుబట్టలు కూడా పట్టుకొస్తాను. మగవాళ్ళు ప్యాంటు షర్ట్లు కూడా పట్టుకొస్తాను. ఇవండి. సారీస్ కూడా మంచి రిచ్ సారీస్ కూడా అవుతాయి, అంటే టైంని బట్టి అనమాట. ఇలా ఉంటుంది. మొత్తం షాప్ అంతా ఇలా అరేంజ్ చేసేసుకున్నాను అందంగా. ఇటు వచ్చేసి నా మిషన్ అనమాట. ఇట్లా నా మిషన్ ఉంటుంది. ఇదండి నా షాప్ అయితే. ఇదండి ఈరోజు అయితే నేను మొత్తం మీకు చూపించేశాను. వీలు బట్టి నేను షాపింగ్ కూడా చూపిస్తాను. అదనమాట. చాలా టైం పట్టేస్తుంది, చాలా నీరసం కూడా వచ్చేస్తుంది నాకు. ఈరోజు అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇటు వచ్చేసి కాటన్ చీర దగ్గరికి వచ్చాము. చీర జాకెట్ వచ్చేసి 550 అట్లా చెప్తున్నారు. వెరైటీ అయితే చాలా బాగుంది. ఏంటంటే ముఖ్యంగా క్లాత్ చూస్తానండి. ఒక 50 చీర తీసుకుందామని చెప్పేసి హోల్సేల్ రేటే వేస్తున్నారు ఆయన. 550 అంటున్నారు. బ్లౌజ్ వస్తుంది. వెరైటీ అయితే చాలా బాగుంది. ఒక 50 కాటన్ చీరని నేను తీసుకుంటున్నాను. చాలా బాగుంది లుక్. ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ తీసుకున్నామని చెప్పేసి ఇట్లా మళ్ళీ వేరే షాప్కి వచ్చాము. చాలా పెద్ద షాప్ అండి. ఇది వచ్చేసి మేము రాజమండ్రి వచ్చాము. శారీస్ అవి తీసుకుంటున్నాం అనమాట. మొత్తం మీకు లొకేషన్ చూపిస్తాను. ఇట్లా అనమాట. అయితే చాలా వెరైటీ దొరుకుతుంది మనకి. వచ్చేసి ప్లెయిన్ సారీ, మొత్తం ప్లెయిన్ సారీ వచ్చేసి ఎక్కువగా అడుగుతున్నారని నేను ఒక డజన్ సారీస్ తీసుకున్నాను. క్వాలిటీ వచ్చేసి బాగుంది. ప్లెయిన్ సారీ వచ్చి 350 అట్లా చెప్తున్నారు. ఒక డజన్ సారీస్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి టాప్ వచ్చేసి ఒకటి 650 పడుతుంది అంటున్నారు. ఒక 30 టాప్స్ తీసుకుంటున్నాను. చాలా హోల్సేల్ రేటే వేశారు. క్లాత్ వచ్చేసి చాలా బాగున్నాయి టాప్స్. ఇవన్నీ టాప్సే. ఒక 30 తీసుకు